శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ. రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల గ్రూపు మొదటి పుస్తకంలోని 34వ ప్రసంగం దెయ్యాలంటే ఏమిటి. ఈ ప్రసంగం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, హాలీవుడ్, కాలిఫోర్నియాలో జూలై 22న 1945లో ఇవ్వబడింది. మొదటి భాగం ఇందులోది ఇప్పుడు మనం వినబోతున్నాం. దెయ్యాలంటే ఏమిటి? దెయ్యాల గురించి, పిశాచాల గురించి, మంత్రగాళ్ల గురించి, రక్త పిశాచాల గురించి అన్ని రకాలైన కథలు ఉన్నాయి. అనేక మంది వాటితో తమకు కలిగిన విభిన్న అనుభవాల గురించి చెబుతుంటారు. నా దృష్టికి వచ్చిన అనేక సందర్భాలలో ఆ అనుభూతులకు గురైన వ్యక్తులు చాలా ఎక్కువగా రోగభూయిష్టమైన ఊహలతో బాధపడ్డారు. వాళ్లలో ఒక ఆవిడ రక్త పిశాచాలను గురించిన ఒక పుస్తకాన్ని చదవడం జరిగింది. ఆవిడ ఊహలు ఎంత స్పష్టమైనవంటే, ప్రతి రాత్రి ఒక రక్త పిశాచి తన రక్తాన్ని పీల్చేస్తుందని నమ్మింది. ఆవిడ నన్ను ఎప్పుడు కలిసినా బాగయ్యేది, కానీ రాత్రిళ్ళు పిశాచాలు తన దగ్గరకు వస్తాయనే భావన ఆవిడలో ఎంత బలంగా ఉండేదంటే, కొద్ది సమయం గడిచాక ఆమె మళ్ళీ అనారోగ్యం పాలయ్యేది. తన సొంత ఆలోచనల ద్వారా చెరుపు తెచ్చుకొని ఆమె అకాల మృత్యువు పొందింది. ఇక్కడ ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది: భగవచ్చేతన గల శ్రీ శ్రీ పరమహంస యోగానందుల వంటి గురువుల సాన్నిధ్యంలో గ్రహణ శక్తి గల భక్తులు తరచుగా మానసిక, శారీరక రోగాల నుంచి స్వస్థత పొందారు. శాశ్వతంగా నయం కావడం అన్నది తరచుగా స్వస్థత పొందిన వ్యక్తికున్న నిరంతరమైన విశ్వాసం, గ్రహణ శక్తి మీద సాధారణంగా ఆధారపడి ఉంటుంది. ఈవిడ చేసినట్టుగా ఎవరైతే చెడు ఆలోచన ధోరణికి తిరిగిపోతారో వాళ్ళు జబ్బు తిరిగి రావడానికి అనుమతిస్తారు అని ప్రచురణకర్త ఇక్కడ సూచించారు. 16వ శతాబ్దంలో మంత్ర విద్య, దాని ప్రయోగాల మీద విశ్వాసం బాగా ప్రబలి ఉండేది. వందలాది మంది ప్రజలను మంత్రగాళ్లుగా అనుమానించి వాళ్ళు సైతానుతో జతకట్టారని తప్పుడు ఆరోపణలు చేసి చావుకు గురి చేసేవారు. మంత్రగత్తె జోనఫ్ ఆర్క్ను గుంజకు కట్టి సజీవ దహనం చేశారు. రోగాలను నయం చేస్తూ కేవలం మంచి మాత్రమే చేస్తున్న యేసుక్రీస్తుని కూడా బెయిల్జెబూబ్ అనే పేరు గల దెయ్యంతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు. దెయ్యం పట్టిన వ్యక్తులలో ఉన్న ప్రేతాత్మలు అనేక సందర్భాలలో యేసును గుర్తించి మాట్లాడిన మాట వాస్తవమే. అవి అన్నాయి: మమ్మల్ని ఒంటరిగా వదిలేయి, మాకు నీతో ఏం పని? జీసస్ ఆఫ్ నాజరత్, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? భగవంతుడు పంపిన పవిత్ర మూర్తి నువ్వని మాకు తెలుసు. ఇది లూకా 4.34లో చెప్పబడింది. సాతాను గురించి, ప్రేతాత్మల గురించి యేసు తనంతు తానే మాట్లాడాడు. అనేక మంది నుంచి వాటిని మంత్రోచ్చాటనతో వెళ్ళగొట్టాడు. ఒకానొక సందర్భంలో పందుల గుంపులోకి ప్రేతాత్మలను విసిరివేశాడు. ఇవన్నీ కూడా లూకాలో నుంచే చిన్న ఉదాహరణలు. ఈ విశ్వానికి వెనుక దాక్కుని ఒక సూక్ష్మ ప్రపంచం ఉంది. అందులో నివసించేవారు కాంతితో తయారైన సూక్ష్మ రూపాన్ని ధరించి ఉంటారు. భౌతిక శరీరం లేకపోవడం వల్ల అవి దెయ్యాలు మనకి కనపడకుండా ఉన్నాయి. మనం ఏ విధంగా మన భౌతిక ప్రపంచానికి పరిమితమై ఉన్నామో అవి కూడా వాటి తలానికే పరిమితమై ఉన్నాయి. దురుద్దేశాలు గల సూక్ష్మలోక జీవులు మన భూమి మీదకి చొచ్చుకొని వచ్చి మనకు హాని చేయడం అంత సులువైన విషయమే అయితే, మనం మన సమయాన్నంతా విపరీతంగా భయపడుతూ బతకాలి. మన భూమి మీద ఇప్పటికే కావలసినంత భయం ఉంది. లక్షలాది హాని కలిగించే క్రిములు మన చుట్టూ తేలడం లేదు. పిశాచాలు కూడా జోక్యం చేసుకుని మన బాధలను ఇంకా పెంచాలని దేవుడు నిశ్చయంగా అనుకోడు.
ఏది ఏమైనప్పటికీ కొన్ని సూక్ష్మలోక జీవులను తిరుగుబోతు ఆత్మలు అని అంటారు. అవి భూమికి బందీ అయి ఉన్నాయి. ఎందుకంటే వాటికి గాఢమైన ఈ ప్రపంచపు ఇష్టాలు ఉన్నాయి. ఇంద్రియాల ఆనందాల కోసం భౌతిక రూపంలో ప్రవేశించాలని కోరతాయి. అలాంటి జీవాలు సాధారణంగా కనబడనివి. వాటికి సాధారణ మానవుని ప్రభావం చేసేంత శక్తి ఉండదు. ఒక వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నప్పుడు లేదా ఆలోచన రహితంగా మనస్సును ఖాళీగా ఉంచడం ద్వారా మనస్సును బలహీనం చేసినప్పుడు మాత్రమే అవి ఒక శరీరాన్ని, మనస్సును ఆక్రమించుకోగలుగుతాయి. ఇది ఎలాంటిదంటే, మీరు కారు తాళాన్ని ఇగ్నిషన్లోనే వదిలేసినప్పుడు ఒక తిరుగుబోతు అందులోకి ప్రవేశించి కారును తీసుకుపోవడం వంటిది. తమకెంతో ప్రీతిపాత్రమైన శరీరాన్ని కోల్పోయే తిరుగుబోతు ఆత్మలు మరెవరి శరీరం మీదైనా ఎవరిదైనా కానివ్వండి ఉచితంగా తిరగాలని చూస్తాయి. అలాంటి సందర్భాలలో యేసుక్రీస్తు మంత్రోచ్చాటన చేసి తిరుగుబోతు ఆత్మలను వెళ్ళగొట్టారు. ఆధ్యాత్మిక ఆలోచనల, చేతనల ఉన్నత స్పందనను తిరుగుబోతు ఆత్మలు తట్టుకుని నిలబడలేవు. భగవంతుణ్ణి అన్వేషించే నిజమైన సాధకులు, శాస్త్రీయమైన జ్ఞాన ప్రార్థనా పద్ధతులను అభ్యాసించే వాళ్ళు అలాంటి జీవుల గురించి ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆత్మలన్నింటి పరమాత్మ. భగవంతుడి మీద దృష్టి ఉన్నవాడికి దుష్ట శక్తుల నుంచి ఎలాంటి హాని కలగదు. మానవుడి త్రిత్వపు మూడు కలిసి ఒకటి అయిన ప్రకృతి. సూక్ష్మలోక జీవులంటే ఏమిటో చక్కగా అర్థం చేసుకోవడానికి ముందుగా మనమేమిటి అనేది అవగాహన చేసుకున్నాం. భగవంతుడు మనను సృష్టి చేసినప్పుడు కేవలం చేతనగా మాత్రమే మనకు ఉనికి ఉంది. మనం ఆయన మనస్సు చేసిన సృష్టి. మీరేదైనా కొత్తది సృష్టించాలనుకున్నప్పుడు మీ మనస్సులో ఆ నమూనాను గురించి కల్పన చేయడం మీరు మొదట చేసే పని కదూ. ఆ తరువాత మీరు వివిధ వస్తువులను సమకూర్చుకుంటారు. చివరగా మీ భావనకు రూపమిచ్చే విధంగా వాస్తవమైన నిర్మాణం చేస్తారు. అదేవిధంగా మనము ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మూడు కలిసి ఒకటి త్రిత్వము అయినవి. అవి మానసికం అంటే భావన, సూక్ష్మం ముడి పదార్థం, భౌతికం స్థూలమైన చివరి ఉత్పత్తి. ఈ భౌతిక శరీరం 16 తత్వాలతో తయారైంది. మేధాశక్తిని వ్యక్తం చేసేలా భగవంతుడు ఈ రసాయన పదార్థాలను ఏ విధంగా కలిపాడు అన్నది ఒక అద్భుతం. ఏది ఏమైనా ఈ శరీరం పరిపూర్ణమైనది కాదు. మనం ఇంతకంటే మంచిదాన్ని ఊహించవచ్చు. ఆస్బెస్టాస్ లాగా దృఢంగా ఉండి మంటల గుండా పోయినా తగలబడకుండా విరిగిన ఎముకలు లేనిది, అసౌకర్యం కలిగించే దగ్గులు లేని శరీరాన్ని సృష్టించుకోవడానికి నేను ఇష్టపడతాను. ఈ భౌతిక శరీరానికి నొప్పులు, బాధలు ఉన్నాయి. దాన్ని చురుకు పుట్టించే భాగాలు తరచుగా కానరాకుండా ఉన్నాయి. ముందుగా ఒక భాగం, ఆ తర్వాత మరో భాగం పనిచేయడం మానేస్తాయి. ఇంక చివరగా గుండె ఆగిపోతుంది. అమెరికా వాసులు ప్రతి సంవత్సరము ఒక కొత్త కారు కొనాలనుకుంటారు. కానీ ఈ పాత మోడల్ శరీరాన్ని 60 నుంచి 70 ఏళ్ల దాకా తమతోనే ఉంచుకోవాలనుకుంటారు. అది ఎక్కడికక్కడ విడిపోతున్నప్పటికీ మీ శరీరాన్ని అంటిపెట్టుకోవాలనుకుంటారు. చివరిగా భగవంతుడు చాలు ఇంకా దానిలో నుంచి బయటపడు అనేదాకా. అప్పుడు మీరు ఆ చీకిపోయిన భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చి వెలుగు, శక్తులతో చుట్టబడిన సూక్ష్మ శరీరంగా మిమ్మల్ని చూస్తారు. ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది. సూక్ష్మ ప్రపంచంలో అనేక స్తరాలు లేదా గోళాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత జీవించటానికి స్వర్గం
లేదా నరకాన్ని ఏర్పరుస్తాయి అవి. నా తండ్రి భవంతిలో అనేక గదులున్నాయి అని యోహాన్ 14:2 బైబిల్లో చెప్పబడినట్టు, భూమి మీద ఒక వ్యక్తి చక్కటి ప్రవర్తన, వెలుగు, శాంతి, ఆనందాల ఉన్నత లోకాలకు అతన్ని ఆకర్షిస్తుంది. చెడు పనులు అతన్ని నరకలోకపు పీడకల అనుభవాల వంటి వాటిని కలిగించే నీచమైన చీకటి లోకాలకు దారి చూపుతాయి. కర్మానుసారంగా నియమితమైన సమయం అతడు సూక్ష్మ ప్రపంచంలో ఉండి తిరిగి భౌతిక శరీరంలో భూమి మీద పునర్జన్మిస్తాడు. మీరింకా వినగలుగుతున్నారని, చూడగలుగుతున్నారని, తాకగలుగుతున్నారని తెలుసుకొని ఆనందిస్తారు. మీ కొత్త శరీరానికి విరగడానికి వీలయ్యే ఎముకలు, గాయపడటానికి వీలు కల్పించే మాంసమయ శరీరము లేదని తెలుసుకుని ఆనందిస్తారు. మన సూక్ష్మ శరీరం 19 తత్వాలతో కూర్చబడింది. అవి మానసిక, భావనాపరమైన, ప్రాణమయమైనవి. అవి బుద్ధి, అహం, చిత్తం, మనస్సు అంటే ఇంద్రియ చేతన, 5 జ్ఞానేంద్రియాలు, చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, ఇంకా స్పర్శ, భౌతిక ఇంద్రియ అవయవాల వెనుక ఉన్న సూక్ష్మ శక్తులు, 5 కర్మేంద్రియాలు, పునరుత్పత్తి, విసర్జన, మాట్లాడటం, నడవటం, శారీరకమైన పని చేసే సామర్థ్యాలను కలుగజేసే శక్తులు, ఇంకా 5 ప్రాణశక్తి ఉపకరణాలు, శరీరపు స్ఫటికీకరణకు, అరుగుదలకు, విసర్జనకు, ఆహారాన్ని జీవ పదార్థంగా మార్చడం, రక్త ప్రసరణ పనులను చేయడానికి అధికారం పొందినవి. ఇవన్నీ అతి సూక్ష్మంగా తయారైనవి. 5 ఇంద్రియాలలో ఉన్న శక్తి ద్వారా మనం ఈ స్వప్న ప్రపంచంలో వినగలుగుతున్నాం, వాసన చూడగలుగుతున్నాం, రుచి చూడగలుగుతున్నాం, తాకగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. సూక్ష్మ ప్రపంచంలో చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం వంటి భౌతిక అవయవాలు లేకున్నప్పటికీ మనం అన్ని పంచేంద్రియాల గ్రహణ సామర్థ్యాన్ని కలిగే ఉంటాం. సూక్ష్మ శరీరం బరువు లేనిది, అది కాంతిలాగా ప్రయాణం చేస్తుంది. సూక్ష్మ శరీరాన్ని సంకల్పానుసారంగా అణువంతగా చిన్నగా చేయవచ్చు, లేదా చాలా పెద్దగాను చేయవచ్చు. ఎందుకు చేయలేం? సృష్టి అనే చలనచిత్రాన్ని నడిపించే దివ్యమైన భగవంతుడు తెర మీద చిత్రాన్ని పెద్దది చేయగలడు, లేదా తగ్గించనుగలడు. ఆయన అనంతత్వం అనే బూత్ నుండి చిత్రాన్ని నడిపించేవాడు. ఆయన అనంత ప్రకాశపు ఒక రూపుగట్టిన ప్రత్యేకమైన వ్యక్తీకరణ మీరు. కాబట్టి భౌతిక రూపాన్ని గట్టిగా బంధించి ఉంచే విశ్వ పరిమితుల నుంచి మీ సూక్ష్మ శరీరం ఎంతో స్వేచ్ఛ పొందినది. కానీ భౌతిక సూక్ష్మ శరీరాలను యథార్థంగా సృష్టించే ముందు ఏ పదార్థాలతో వాటిని తయారు చేయాలని కోరాడో వాటి గురించి దేవుడు ముందుగానే ఆలోచించాడు. కాబట్టి మనం ఒక కారణం లేక భావనా శరీరం 35 భావనలతో, తత్వాలతో కూడిన దాన్ని కలిగి ఉన్నాం. అందులో 16 భావనలు భౌతిక శరీరపు తయారీలో ఉపయోగపడితే 19 భావనలు సూక్ష్మ శరీరపు తత్వాలను ఏర్పరుస్తాయి. కారణ శరీరపు ఆలోచన రూపాల నుంచి సూక్ష్మ శరీరపు ప్రాణశక్తి ఉపకరణాలు ప్రకాశవంతమైన సూక్ష్మ శరీరాన్ని, స్థూల ద్రవ్యంతో తయారైన భౌతిక శరీరాన్ని కనబడేటట్లు చేశాయి. ఈ క్రింది దృష్టాంతం ఈ భావనను వివరిస్తుంది. మీరు కళ్ళు మూసుకుని మీ ఎడమవైపు ఒక గుర్రం ఉన్నట్లుగా ఊహించుకోండి. మొదట్లో మీ భావన ప్రస్ఫుటంగా ఉండదు, కానీ మీరు ఒక తెల్లటి గుర్రాన్ని ఊహించండి అని నేను సూచిస్తే మీరు మరింత తేలిగ్గా మనోకల్పన చేయగలరు. ఇప్పుడు ఒక నల్లటి గుర్రాన్ని కుడివైపు ఉన్నట్లుగా భావించండి. మీరు మానసిక లేక భావనా చిత్రాలను సృష్టిస్తున్నారు.
వాటిని స్థానభ్రంశం చేయండి. దాంతో తెల్ల గుర్రం కుడివైపున ఉంది. మీరు కనుక ఇంకొంచెం గట్టిగా కల్పన చేయగలిగితే ఈ ఆలోచన రూపాలను యథార్థమైన చిత్రాలుగా మీరు చూస్తారు. కళలలో మీరు చేసేది అదే. మీ మనస్సు అప్పుడు మరింత ఏకాగ్రమై ఉండి మీ ఆలోచన రూపాలు మీకు కనబడటానికి కారణమవుతాయి. కళలు, దర్శనాలు ప్రధానంగా సూక్ష్మమైనవి, ఎందుకంటే అవి వెలుగు శక్తులతో కూర్చబడినవి. మీరు నలుపు, తెలుపు, గుర్రాల సూక్ష్మ చిత్రాలను భౌతిక ఇంద్రియాలకు కనుక నిజం చేయగలిగినట్లయితే మీరు భౌతిక సృష్టిని వాస్తవం అయ్యేటట్లుగా చేయగలిగేవాళ్ళు. కాబట్టి ప్రధానంగా మనం 37 భావాలతో తయారై అవి మానవుడి భావన లేదా కారణ శరీరాన్ని రూపుదిద్దుతాయి. ఈ 35 ఆలోచనల లోపల చుట్టబడి భగవంతుడి ఆత్మ, జీవాత్మ ఉంది. ఒక గ్యాస్ బర్నర్కున్న అనేక చిన్న చిన్న చిల్లుల నుంచి ఒకే మంట అనేక చిన్న చిన్న మంటలుగా వెలువడుతున్నట్లే మనమంతా ఒకే ప్రకాశమైన భగవంతుడి నుంచి అనేక శరీరాలుగా బయటికి వచ్చాం. దెయ్యాలంటే ఏమిటి అనే ఈ ప్రసంగంలో మొదటి భాగం ఇంతటితో సమానం.